అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 8వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు చేయడం వల్ల వారికి పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడాను తప్పకుండా అయితే మీకు బాగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి మనసును మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉంటారు. కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా అయితే ఉంటారు. వీరు ప్రతి పనికి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. వీరికి సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచినంత విధంగా సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారు. ఎంతో సహాయ గుణాన్ని కూడా కలిగి ఉంటారు. సలహాలు ఇస్తే మాత్రం ఆ సలహాలు అసలు పాటించరు. ఏ విషయాన్నైనా సరే తమకు తాముగా అయితే వీరు ఆలోచించుకొని లోతుగా పరిశీలించుకొని ఎవరి సలహాలు పాటించకుండా సొంత నిర్ణయాలపై విషయంపై ఒకటి అయితే సొంత అభిప్రాయాల ప్రకారం అయితే వీరు నడుస్తూ ఉంటారు. ఏ పనినైనా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి ఆత్మగౌరవం అనేది స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. స్వంత నిర్ణయాల్లో కూడా ఇతరుల అవసరమైతే మేరకు మాత్రమే వీరు వారి యొక్క ఆలోచనల ప్రకారం అయితే వీరు నడవడిక చేస్తూ ఉంటారు. సొంత విషయాల్లో మాత్రం ఇతరులకు జోక్యం అనేది అంగీకరించి ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యను మాత్రం వీరు ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు. వీరికి నూతన వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాల్లో సాధిస్తూ ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైనటువంటి విషయాల యందు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఆత్మరక్షణ సాక్షిగా అయితే వీరికి విరోధంగా ఏమీ చేయరు. కానీ పెద్దల పట్ల మాత్రం భక్తి శ్రద్ధలను బాగా కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇటువంటివన్నీ కూడా వీరి పరిగణనలోకి తీసుకొని అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోకుండా ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడాను వారికి ఏమీ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఏ రంగాల్లో అయినా సరే వీరికి ఎవరికైనా ఆదర్శంగా నిలవాలని ఉండాలని వీరు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వాళ్ళ వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని అధిగమించేటువంటి శక్తి వీరు మెండుగా కలిగి ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి దినఫలాల వల్ల మనం తెలుసుకుందామంటే కనుక వారికి వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరికి ఈరోజు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. ఈరోజు మీకు అంత మంచి శుభకాలంగా అయితే కనబడుతుంది. ఆశించిన ఫలితాలన్నీ కూడా మీకు సొంతం కాబోతున్నాయి. అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా వెంటనే రాబోతున్నాయి. ఆర్థిక పరంగా లాభదాయకమైన ఫలితాలు కూడా వీరికి ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల సందర్భంతో పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ప్రతిభకు అనేక అయిన ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఎంతో ఆనందంగా ఉల్లాసంగా గడపగలుగుతారు. బుద్ధి బలం చాలా మెండుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎంతో దృఢ సంకల్పాలకు మంచి విజయాలను అందిస్తాయి. చుట్టూ సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. అధికారుల సహకారం అనేది మీకు మెండుగా అందుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ యొక్క ధర్మం మిమ్మల్ని నిత్యం కాపాడుతూ ఉంటుంది. ధన ధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితిలో మంచి స్థానాన్ని కూడా సాధించుకునేటువంటి అవకాశం కూడా మీకు ఉంది. తోటివారి సహకారంతో మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా అమలు చేసుకుంటారు. శ్రీలక్ష్మి నామాన్ని మీకు జపించటం ఎంతైనా ఉత్తమమైన పని అనేది చెప్పుకోవచ్చు. అసత్య భావన అయితే కలిగిన మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపటి రోజున సహన స్థితులను మీరు కించపరిచే విధంగా చేయడమే కాదు విచక్షణంగా శక్తిని కూడా నిరోధించబోతుంది. ఇక మీ యొక్క బంధువర్గాలలో కనుక అగాధాన్ని సృష్టించబోతుంది. ఎవరో తెలియని ఒక సలహాల మీదట మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. కానీ ఈరోజు మీరు వినేటువంటి శుభవార్తలు ఏంటంటే కనుక మీ యొక్క బంధువులతో
కలిసి ఏదైనా ప్రదేశానికి లేదా యోగ వంటి దగ్గరకు అయితే మీరు వెళ్ళడం ద్వారా గ్రహరీత్యా ఉన్నది అంతా కూడా మీకు పరిశీలన ప్రకారం మీకు అంతా కూడా శుభకరంగానే ఉంటుంది. వారిని కలవడం ద్వారా వారు మీకు ఈరోజు ఒక మంచి శుభవార్తను కూడా వినిపించబోతున్నారు. ఇక ప్రేమికుల విషయానికి వస్తే గనక ప్రేమికురాలు నిరాశపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోతే తర్వాత విచారణ ధరించవలసి వస్తుంది. ఇక ఈరోజు మీరు ఖాళీ సమయాల్లో మంచి నీలి ఆకాశం కింద నవ్వడం, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వంటివైతే దానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రకృతి ప్రియులుగా కూడా చాలా ఆనందకరంగా, ఉల్లాసంగా, మానసికంగా ప్రశాంతంగా అయితే ఉంటారు. మొత్తం మీద ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటారు. మీ యొక్క భాగస్వామితో రేపటి రోజున చిన్నపాటి ఒడిదుడుకులు కూడా ఎదురవ్వబోతున్నాయి. కాస్త మృదువుగా ఉండడాన్ని అయితే ప్రయత్నించి తీరాలి. ఈరోజు మీ యొక్క అధిక మొత్తంలో డబ్బును ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే గనక మీరు నిజంగా మంచి బట్టలు, చెప్పులు చాలా ద్వారా మీకు చాలా అవసరం కనుక మీ యొక్క మంచి ఆరోగ్యం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం శివారాధన అయితే మీకు ఎంతో మేలు చేస్తుంది. రేపటి రోజున మీరు ఆరోగ్య విషయానికి వస్తే గనక చాలా ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కనుక ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇక సంపదల విషయానికి వస్తే గనక ఈరోజు అధిక మొత్తంలో సంపద అనేది మీకు కలగబోతుంది. చాలా బాగుంటుంది. సంపద ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రాబోతుంది. ఇక కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా కుటుంబం అంతా కూడా చాలా ఆర్థిక పరంగా అంతా కూడా సంతోషంగా ఉండబోతున్నారు. ఈరోజు ఎటువంటి కలతలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా కుటుంబ విషయంలో అంత ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, ప్రేమపూర్వకంగా అయితే కలిసిమెలిసి ఉండబోతున్నారు. సంపద విషయాలకు వస్తే ప్రేమికులకు చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రేమికులు కొంచెం వ్యవహరించి ఆలోచించాలి. అడుగేయడం ఎంతైనా మంచిది, ఆలోచించడం ఎంతైనా మంచిది. ఇక రేపటి రోజున ఇలా మొదలుపెట్టిన వారికైతే అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఎలాంటి పని మొదలుపెట్టినా ఎంతో కలిసిపాటుగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క భాగస్వామితో అనుకూలంగా వ్యవహరించడం వలన చాలా మంచిది. తప్పకుండా రేపటి రోజున మీరు ఇరువురు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య విభేదాలు, అగాధాలు అయితే తొలగిపోతాయి. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకొని తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. రేపటి రోజున తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం ఎంతైనా అవసరం. దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం, అమ్మవారి పూజ చేసుకోవడం, లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఎంతైనా మంచి ఫలితాలు అయితే మీకు దక్కుతాయని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా అయితే మీరు నిత్యం అమ్మవారిని స్మరిస్తూ ఉండడం వల్ల మీరు చేపట్టబోయే ప్రతి పనిలో కూడా మీకు విజయం అయితే సిద్ధించి తీరుతుంది. అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. తప్పకుండా మీకు తోచినంత పేదవారికి దానం చేయడంలో ఎంతైనా ఒక అడుగు ముందుకు వేయడం మంచిది. అలాగే పశుపక్షాదాలకు, మూగజీవులకు ఆహారాన్ని, పానీయాన్ని అందించడం కూడా మీకు ఒక వంతు సహాయంగా, పుణ్యఫలంగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న ఫలితాలన్నింటినీ, దేవతారాధన అన్నింటినీ మీరు రేపటి రోజున పాటించడం వల్ల ఎంతైనా మేలు చేకూరుతుందని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.